హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. ఫైనల్గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ మీద ఇండియాలో చాలా హైపే ఉంది. ఓన్లీ ఇండియాలో అనే కాదు, వరల్డ్ వైడ్గా అయితే చాలా హైప్ ఉంది మూవీ మీద. ఇంతకు మూవీ ఎలాగుంది, పెట్టుకున్న హైప్ కి రీచ్ అయిందా లేదా ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మూవీ విషయంలోకి వస్తే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను భయ్య. నాకు ఎబో యావరేజ్ గా అనిపించింది. ఆ టైలర్ కట్ అయ్యాన్ని చూసి సినిమా చాలా భారీ యాక్షన్ మూవీగా అయితే ఉంటది అనుకున్నాను, నో వే హోమ్ లాగా. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే మన స్ట్రేంజర్ థింగ్స్ లో ఉన్న సైడీ పాప ఈ మూవీలో ఉంటుందన్నమాట. మన సైడీ పాప తన సిస్టర్ ఇద్దరు మ్యూటెంట్స్ అన్నమాట. వాళ్ళ సిస్టర్ చనిపోతుంది. అయితే వాళ్ళ సిస్టర్ మీద రివెంజ్ ఎలా తీర్చుకుంది అన్నదే సినిమా. అయితే ఈ రివెంజ్ ని మన స్పైడర్ మ్యాన్ ఎలా ఆపాడు అన్నదే సినిమా. మూవీ మొత్తం ఇలా వెళ్తూ ఉంటుంది. మూవీలో చాలా యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి అనుకుంటాం, కానీ యాక్షన్ సీన్స్ అయితే అసలు ఎక్కువ ఉండవు. మూవీకి ఉన్నాయి మూడే మూడు మెయిన్ ఫైట్స్ అన్నమాట. అవి అయితే చాలా బాగా డిజైన్ చేశారు. మెయిన్ గా హల్కుతా ఉండే ఫైట్ అయితే చాలా బాగుంది. ఇంకా మెయిన్ మూవీ కొంచెం యావరేజ్ గా అనిపించింది, ఎందుకంటే మూవీ మీద చాలా హైప్ అయితే పెట్టుకుని వెళ్ళాను. ఆ హైప్ కి అయితే రీచ్ అవ్వలేదు. మూవీలో చాలా మంది విలన్స్ అయితే ఉంటారు అనుకున్నాం. మనకి ఫస్ట్ హాఫ్ లోనే ఈ బూమరాంగ్, స్కార్పియో వీళ్ళనైతే 1 అవర్ తర్వాత లేపేస్తారు. దాని తర్వాత మళ్ళీ మూవీలో కనిపించరు. ఇంకా చాలా క్యామియోస్ అయితే ఉంటాయి అనుకున్నాం. డేర్ డెవిల్, వెనమ్ ఇలా క్యామియోస్ అయితే ఉంటాయి అనుకున్నాం. అవి అయితే ఏమీ లేవు మూవీలో. అసలు కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. కానీ మూవీలో స్వింగింగ్ సీన్స్ అయితే బాగా చూపించారు. ఈ మూవీ మొత్తం మన పీటర్ పార్కర్ చుట్టూ తిరుగుతుంది స్పైడర్ మ్యాన్ కన్నా. సైడీ పాప అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. తనకి టామ్ హాలండ్ కి మాత్రమే ఎక్కువ స్క్రీన్ టైం అయితే ఉంది, మిగతా క్యారెక్టర్స్ కి అంత లేదు. సో ఒక ఎమోషనల్ సూపర్ హీరో మూవీ చూడాలనుకుంటే స్పైడర్ మ్యాన్ కి అయితే వెళ్ళొచ్చు. ఎక్స్పెక్టేషన్ తక్కువగా పెట్టుకుని అయితే వెళ్ళండి మూవీకి.